రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నకిలీ మద్యం కేసు దర్యాప్తులో కీలక ముందడుగు పడింది. ఈ కేసులోని 5 ప్రధాన నిందితులను 3 రోజుల కస్టడీకిస్తూ తమ్మళ్లపల్లి కోర్టు అనుమతిచ్చింది. కోర్టు ఆదేశాలతో ఎక్సైజ్ పోలీసులు ఈ రోజు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే ఈ కేసులో 7 నిందితులను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ ఎక్సైజ్ పోలీసులు తమ్మళ్లపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం 5 నిందితులను 3 రోజుల పాటు పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం మదనపల్లె సబ్ జైల్లో రిమాండ్లో ఉన్న A1 అద్దెపల్లి జనార్దన్ రావు, A26 జగన్మోహన్ రావు, A28 తాండ్ర రమేష్, A27 తిరుమలశెట్టి శ్రీనివాసరావు, A29 షేక్ అల్లా బక్షులను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. కస్టడీకి తీసుకున్న వెంటనే నిందితులను వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తీసుకువెళ్లారు. వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత వారిని విచారణ నిమిత్తం మదనపల్లి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్కు తరలించనున్నారు. ఈ కేసుకు సంబంధించి ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు వీరిని ప్రశ్నించి కీలక సమాచారం రాబట్టే అవకాశం ఉంది. ఈ విచారణలో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి రావచ్చని అధికారులు భావిస్తున్నారు.